ఈరోజు వీడియోలో మటన్ కర్రీ అండ్ పలావ్ ఎలా చేసుకోవాలో కుక్కర్లో ఆయిల్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వల్లే మనకి బిర్యానీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాము. ఈ రైస్ కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి ఒకసారి రైస్ని అడుగు నుంచి పైకి కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, అదేవిధంగా స్మూత్గా కూడా ఉంటుంది. మనకి బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది కూడా కుక్కర్లోనే చేస్తున్నాము. కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ తీసుకోవాలి. మటన్ అనేది ఇక్కడ బాగా ముదరగా ఉందండి, అందుకని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాం. కొంచెం బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. మనకి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. మటన్ నుంచి వాటర్ వచ్చింది చూడండి, వాటర్ అంతా కూడా కొంచెం బాగా డ్రై అయిపోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ మసాలా ముద్ద బాగా కలిపి వేయించుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి, ముక్కలు మునిగేంత వరకు. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మేమైతే 10 విజిల్స్ వేయించామండి. మటన్ అనేది చాలా కొంచెం ముద్రగా ఉంది. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి. ఈ స్టేజ్లో మనకి సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇక్కడ మాకు అన్నీ సరిపోయాయి, కరెక్ట్గా ఉన్నాయి. చూడండి, దగ్గర పడిపోతుంది. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం దగ్గర చేసుకోవాలి కర్రీని. ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. చూడండి, కుక్కర్లో ఎంత సింపుల్గా అయిపోయిందో మటన్ కర్రీ. అంతేనండి, సింపుల్గా కుక్కర్లో పలావ్ అండ్ మటన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా సింపుల్గా చేసింది అమ్మ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.